హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనీ టాచ్. రీసెంట్గా మన మహేష్ బాబు గారిది సర్కార్ వార్ పాట అనే మూవీ రిలీజ్ అయింది. అయితే ఆ మూవీ చూసిన తర్వాత మా రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఇంకా ఆఫీస్లో కొలీగ్స్ కానీ బ్యాంకింగ్ సిస్టమ్ మీద చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం ఆ డౌట్స్ గురించి తెలుసుకుందాం. అంటే మనం ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు, కాకపోతే మనం ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవాలి కదా, అసలు ఈ బ్యాంకింగ్ సిస్టమ్ ఎట్లా ఆపరేట్ అవుతుంది, నిజంగా మూవీలో చెప్పినవన్నీ కరెక్టా కాదా అని. సో ఫస్ట్ మనం ఒక 2 కేసులెస్ గురించి తెలుసుకుందాం. అంటే చాలా ఇంట్రెస్టింగ్ కేసులెస్. ఫస్ట్ కేసులలో ఏం జరిగిందంటే 31 పైసలు డ్యూ ఉన్నాడని ఎస్బీఐ ఒక రైతుకి నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వలేదు. సో ఫస్ట్ ఆ కేసుల గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ రాకేష్ వర్మ అండ్ మనోజ్ వర్మ అనే ఒక ఇద్దరు పర్సన్స్ అహ్మదాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న కోరజ్ అనే ఒక విలేజ్లో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొన్నారనమాట. సో దానికంటే ముందు ఏం జరిగిందంటే ఆ రైతు ఒక క్రాప్ లోన్ తీసుకున్నాడు 3 లక్షల రూపాయలు. అయితే ఆ లోన్ తీర్చడానికి ముందే సేల్ అనేది జరిగిందనమాట. మనం ఎప్పుడన్నా ఇల్లు కొనుక్కున్నప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ చేస్తాం, అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్లో మ్యూటేషన్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఏదన్నా తాకట్టు పెట్టి కానీ మార్టిగేజ్ చేస్తే కానీ లోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఎసెట్ మీద ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. అది సెర్సాయిలో రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఆ ఛార్జ్ క్లియర్ అవుతేనే ఇక్కడ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అందుకే మనం ఈసీ తీయించుకుంటుంటాం, ఏదన్నా ఇల్లు కానీ ల్యాండ్ కానీ కొంటుంటే ఈసీ తెచ్చుకుంటాం. ఎందుకంటే ఈసీలో ఏదైనా ఛార్జెస్ కానీ మోర్టిగేజెస్ కానీ ఉంటే అందులో రిఫ్లెక్ట్ అవుతాయని. సో ఇక్కడ ఛార్జ్ పెండింగ్ ఉంది కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ కావట్లేదు అనమాట. అంటే ఈ మనోజ్ వర్మ కానీ రాకేష్ వర్మ పేరు మీదకి ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే అక్కడ గుజరాత్లో హైకోర్టు ఉంటుంది కదా, అక్కడ హైకోర్టుకి వెళ్ళారనమాట. అయితే ఆ రైతు ఏమంటున్నాడు, నేను ఆల్రెడీ లోన్ కట్టేశాను అంటున్నాడు. బ్యాంక్ వాళ్ళు ఏమో లేదు ఇంకా లోన్ క్లియర్ అవ్వలేదు కాబట్టి మేము నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వమంటున్నారు అనమాట. అయితే ఇక్కడ జడ్జ్ గారు ఇద్దరు పార్టీస్ని పిలుస్తారు కదా. అయితే అప్పుడు ఎస్బీఐ లాయర్ వాదించేటప్పుడు ఏం చెప్పాడంటే, ఇంకా 31 పైసలు పెండింగ్ ఉంది కాబట్టి నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు. మేనేజర్ గారు క్లియర్గా రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు స్టాఫ్కి నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వద్దని, ఎందుకంటే అది సిస్టమ్ జనరేటెడ్, ఒక అది 31 పైసా అయినా మేము ఏం చేయలేమని. అయితే జస్టిస్ భార్గవ్ కేరియా గారికి బాగా కోపం వచ్చి, యాజ్ పర్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 50 పైసా కంటే తక్కువ ఉంటే మీరు ఇగ్నోర్ చేయొచ్చు, దిస్ ఈజ్ నథింగ్ బట్ హెరాస్మెంట్ అనే వర్డ్ని వాడారు అనమాట. అంటే ఇది హెరాస్మెంట్ తప్ప ఏం కాదని. ఎందుకంటే ఎస్బీఐ ఒక నేషనలైజ్డ్ బ్యాంక్, అలాంటి నేషనలైజ్డ్ బ్యాంక్ ఒక 31 పైసాస్ ఉన్నాయని చెప్పి నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వనంటారా, ఇది హెరాస్మెంట్ తప్ప ఏమీ కాదని. అయితే ఆ మేనేజర్ని పిలిపించమని చెప్పారనమాట. అయితే మేనేజర్ కూడా సేమ్ చెప్పారు, ఇట్లా అది సిస్టమ్ జనరేటెడ్ కాబట్టి మేము ఏం చేయలేమని. అయితే అది 1 మంత్ పోస్ట్ పోన్ అయింది. అయితే రీసెంట్గా ఆ భార్గవ్ కెరియర్ ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ఎస్బీఐ చివరికి నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ నో డ్యూ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ల్యాండ్ క్లియర్ చేసుకోగలిగారు అనమాట, అంటే ఆ ల్యాండ్ ఇష్యూని. అయితే ఇంకా నెక్స్ట్ సెకండ్ జడ్జ్మెంట్ వచ్చేసి ఇది 1 టైమ్ సెటిల్మెంట్ రిలేటెడ్ జడ్జ్మెంట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో. అయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఆల్రెడీ హైకోర్టు దగ్గర ఓడిపోయి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారనమాట. అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ పెట్టుకుని మనం సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. అయితే సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే క్యాచ్ ద బిగ్ ఫిష్ ఫస్ట్ అన్నారు. అంటే ఫస్ట్ పెద్దవాళ్ళని హెరాస్ చేసి, అంటే లోన్ రికవరీ ఏజెంట్స్ని వాడి ఫస్ట్ పెద్దవాళ్ళ దగ్గర లోన్స్ రికవర్ చేయండి, ఆ తర్వాత చిన్న చిన్న వాళ్ళు ఫార్మర్స్ గురించి చూద్దాం, మేమైతే ఈ విషయంలో మీకు సపోర్ట్ చేయలేమని. అంటే గో ఆఫ్టర్ బిగ్ ఫిష్ అనే వర్డ్ వాడారు అనమాట. సో మనకి 2 జడ్జిమెంట్స్లో కూడా ఇట్లా మనకి అంటే కొంచెం రెబల్ జడ్జిమెంట్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో భార్గవ్ కేరియర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ హెరాస్మెంట్ అనే వర్డ్ వాడారు. ఇంకా సెకండ్ జడ్జిమెంట్లో జస్టిస్ చంద్రచూడ్ గారు గో ఆఫ్టర్ బిగ్ ఫిష్, అంటే ఫస్ట్ బడాబాబులను పట్టుకోండి, ఆ తర్వాత పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, అదేవిధంగా రైతుల మీద పడండి అని. సో ఈ 2 జడ్జ్మెంట్లు అయితే ఇట్లా వచ్చి నెక్స్ట్ అసలు ఈ సర్కార్ పార్ట్లో రైజ్ అయిన క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అసలు చిన్న చిన్న వాళ్ళు ఒక్క ఈఎంఐ కట్టకపోయినా మన ఇంటికి రికవరీ ఏజెంట్స్ రావడం కానీ, లేకపోతే మనకి కంటిన్యూస్ రిమైండర్స్ రావడం కానీ, లేకపోతే హెవీ పెనాల్టీస్ వేయడం కానీ జరుగుతుంది. కానీ అదేవిధంగా మనకి మన కంట్రీలో చూసుకున్నట్టయితే చాలామంది వేల కోట్లు ఎగ్గొట్టారు, కానీ వాళ్ళని ఏమీ అనలేకపోతారు. ఎందుకంటే అసలు ఎందుకు అలా జరుగుతుందని తెలుసుకుందాం అనమాట. ఎందుకంటే ఒక కంపెనీ అనేది సెపరేట్ లీగల్ ఎంటిటీ, అంటే అది లాలో అదొక సెపరేట్ పర్సన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 కోట్లు పెట్టారు పెట్టుబడి, అదేవిధంగా ఇంకొక 20 కోట్లు లోన్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ మీ లయబిలిటీ అనేది మీరు పెట్టిన పెట్టుబడి వరకే మాత్రమే ఉంటుంది. ఆ 20 కోట్ల లోన్ ఏదైతే తీసుకున్నారో దానికి మీకు పర్సనల్ లయబిలిటీ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 కోట్లతో బిజినెస్ చేస్తారు కదా, లాస్ట్లో వచ్చి మొత్తం పోయిందనుకోండి, మీకు పర్సనల్ లయబిలిటీ అనేది ఉండదు. మీరు ఏదైతే 10 కోట్లు పెట్టారో ఆ 10 కోట్లే పోయినట్టు, ఆ 20 కోట్లకి మీకు సంబంధం ఉండదు. ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ మీకు ఒక 10 కంపెనీలు ఉన్నాయి అనుకోండి, 9 కంపెనీల్లో మీ ఆస్తులు వచ్చేసి ఒక 10,000 కోట్లు ఉన్నాయి. మీ 10వ కంపెనీలో
మీకు లాసెస్ రావడం వల్ల మీరు ఒక 1000 కోట్లు కట్టలేకపోయారు. అయితే కంపెనీ అనేది సెపరేట్ లీగల్ ఎంటిటీ కాబట్టి మీరు పదో కంపెనీలో పెట్టిన పెట్టుబడిని బ్యాంక్ వాళ్ళు కానీ వేరే లోన్స్ ఇచ్చిన వాళ్ళు అడగగలరు, కానీ ఈ 9 కంపెనీస్లో మీకు ఏవైతే ఆస్తులు ఉన్నాయో దాన్ని ఎవరు టచ్ చేయరు. ఎందుకంటే లా ప్రకారం కంపెనీ అనేది ఒక సెపరేట్ లీగల్ ఎంటిటీ. సో దీనివల్ల మన బ్యాంక్స్ వాళ్ళు ఇప్పుడు అంటే కొత్తగా తీసుకొచ్చిన పాలసీస్ ప్రకారం ఏం చేస్తున్నారంటే ఏదైనా లోను ఇవ్వాలంటే డైరెక్టర్స్ యొక్క పర్సనల్ లయబిలిటీ అనేది అడుగుతున్నారు. ఎందుకంటే బిజినెస్ లాస్ వస్తే ఆటోమేటిక్గా కట్టలేరు కదా. అదే కాకుండా సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీస్ని మార్టిగేజ్ చేస్తారు కదా, వాటిని కూడా ఆక్షన్లో అమ్మినా వాళ్ళకి లోన్ని రికవర్ చేసుకోవడానికి సరిపడా పైసలు రావు. ఎందుకంటే ఒక 10 కోట్ల వాల్యూ గల ప్రాపర్టీని ఆక్షన్లో పెట్టారనుకోండి, అది 2 కోట్లకో 3 కోట్లకో సేల్ అవుతుంది. సో అక్కడ కూడా బ్యాంక్ అనేవాళ్ళు నష్టపోతారు అన్నమాట. సో డైరెక్టర్స్ పర్సనల్ లయబిలిటీ తీసుకుంటారు అన్నమాట. కానీ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే చాలామంది ఆ పర్సనల్ లయబిలిటీ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి 10,000 కోట్ల టర్న్ ఓవర్ ఉందనుకోండి, సపోజ్ వాళ్ళు ఒక ఎక్స్ అనే బ్యాంక్తో వాళ్ళ బ్యాంకింగ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి. వాళ్ళకి ఒక 100 అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి, అంటే సపోజ్ ఆ గ్రూప్లో ఒక 40 కంపెనీలు ఉంటే వాళ్ళకి అన్నీ కలిపి అంటే అన్ని ఫెసిలిటీస్ కలిపి సపోజ్ ఒక 100 లైన్స్ ఆఫ్ క్రెడిట్స్ ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక కొత్త లోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డైరెక్టర్ పర్సనల్ గ్యారెంటీ ఇవ్వమని బ్యాంక్ ఇన్సిస్ట్ చేస్తుంది, కానీ కంపెనీ వాళ్ళు ఇష్టపడట్లేదు. అప్పుడు ఒకవేళ బ్యాంక్ కానీ నిరాకరించింది అనుకోండి లోన్ ఇవ్వమని, అప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, సరే అయితే ఓకే మేము మొత్తం మా 100 లైన్స్ ఆఫ్ క్రెడిట్స్ ఏ ఉన్నాయో మొత్తం మేము వేరే బ్యాంక్కి షిఫ్ట్ చేసుకుంటామని. సో అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్గా డీవియేషన్ చేసుకుంటారు, అంటే ఆ పాలసీకి డీవియేషన్ తీసుకుని ఆ లోన్ అనేది గ్రాంట్ చేస్తారన్నమాట. సో ఇలాంటివి జరగడం వల్ల అక్కడ ఎవరిది పర్సనల్ గ్యారెంటీ అనేది ఉండట్లేదు. అదేవిధంగా కంపెనీ అనేది సెపరేట్ లీగల్ ఎంటిటీ అవ్వడం వల్ల అడగలేకపోతున్నారు అనమాట. కానీ మన విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది, మనం సెక్యూర్డ్ లోన్స్ తీసుకుంటున్నామండి, అంటే ఒక కార్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ. సో అవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, సపోజ్ ఇప్పుడు దానికి ప్రైమరీ సెక్యూరిటీ ఇల్లు కావడం వల్ల అయితే ఆ ఇల్లునన్నా తీసేసుకుంటారు, లేకపోతే మనల్ని డైరెక్ట్గా అడుగుతారు, ఎందుకంటే మనం లోన్ పర్సనల్ కెపాసిటీలో తీసుకున్నాం కాబట్టి. కానీ ఇక్కడ కంపెనీ విషయంలో ఏమవుతుంది, అది ఒక కంపెనీ సెపరేట్ లీగల్ ఎంటిటీ కాబట్టి అది ఎవరిని అడగడానికి ఉండదు. ఇక సెకండ్ థింగ్, ఒక సినిమాలో రైజ్ చేసిన సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా లోన్స్ ఎగ్గొడితే ఆ భారం వచ్చి మన మీద పడుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ ఎట్లా ఆపరేట్ అవుతుందో మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ అంటాం, అంటే ఒక ఆర్బీఐ వచ్చేసి బ్యాంక్ ఇచ్చే రేట్ని రెపో రేట్ అంటాం. అది రీసెంట్గా 40 బేసిస్ పాయింట్స్ పెరిగింది. దానికి అంటే ఇప్పుడు బ్యాంకే 4.4% తీసుకుంటుంది అనుకోండి, బ్యాంక్ అంతకంటే ఎక్కువ రేట్కి ఇవ్వాలి, ఎందుకంటే దానికి కూడా ప్రాఫిట్ రావాలి కాబట్టి. అయితే బ్యాంక్ అంతకుముందు ప్రైమ్ లెండింగ్ రేట్ కానీ ఎంసీఎల్ఆర్ అని ఉండే, అంటే ప్రైమ్ లెండింగ్ రేట్ అంటే ఒక కస్టమర్కి మంచి క్రెడిట్ స్కోర్ కానీ మంచి క్రెడిట్ రికార్డు ఉంటే ఎంత రేట్కి ఇస్తారో అది దాన్ని ప్రైమ్ లెండింగ్ రేట్ అంటన్నమాట. అదేవిధంగా మార్జినల్ కాస్ట్ బేస్డ్ ఫండింగ్ రేట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి 10 ఏళ్ళు లోన్ ఇస్తున్నాం, దానికి అసలు అంటే బ్యాంక్కి ఆ డబ్బులు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తున్నాయి, ఆ కస్టమర్కి ఎంత కాస్ట్ అవుతుంది, అదంతా లెక్కేసి అసలు మినిమం లెండింగ్ రేట్ ఎంత ఉండాలని చెప్పి దానికి కొన్ని బేసిస్ పాయింట్స్ యాడ్ చేసి ప్రతి ప్రోడక్ట్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది డిటర్మైన్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ యొక్క ప్రైమ్ లెండింగ్ రేట్ సపోజ్ ఒక 6%, 5.5% ఉందనుకోండి. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకోవాలనుకోండి, హోమ్ లోన్ అనేది లెస్ రిస్కీ కాబట్టి తక్కువ బేసిస్ పాయింట్స్, అంటే 100 బేసిస్ పాయింట్స్ అంటే 1% కాబట్టి హోమ్ లోన్కి తక్కువ బేసిస్ పాయింట్స్ని యాడ్ చేస్తాయి. అదేవిధంగా కార్ లోన్ ఉందనుకోండి, పిఎల్ఆర్లో తక్కువ బేసిస్ పాయింట్స్ని యాడ్ చేస్తాయి. అదేవిధంగా పర్సనల్ లోన్ ఉంటే ఎక్కువ బేసిస్ పాయింట్స్ని యాడ్ చేస్తాయి అన్నమాట, ఎక్కువ రిస్కీ కాబట్టి. సో ఇది ఒక ఇంట్రెస్ట్ రేట్. నెక్స్ట్ మినిమం ఛార్జెస్ అండ్ మినిమం బ్యాలెన్స్. మినిమం ఛార్జెస్ అండ్ మినిమం బ్యాలెన్స్ అనే వాటిని ఎట్లా కాల్కులేట్ చేస్తారంటే రివర్స్ కాల్కులేట్ చేస్తారన్నమాట. అంటే సపోజ్ బ్యాంక్కి ఒక 100 కస్టమర్స్ ఉన్నారనుకోండి, సపోజ్ పర్సనల్ లోన్కి అయ్యే పర్సనల్ లోన్ ఒక కస్టమర్ ఉంటే ఆ పర్సనల్ లోన్ ఇవ్వడం వల్ల బ్యాంకుకి ఎంత ఖర్చు అవుతుంది, అసలు మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి అకౌంట్లో, మినిమం అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగితే ఎంత ఛార్జ్ చేయాలి, అట్లా ఛార్జ్ చేస్తే అంటే బ్యాంక్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత ఛార్జెస్ ఎంత మినిమం బ్యాలెన్స్ పెట్టాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్కి ఒక 10,000 కోట్లు డిఫాల్ట్ చేశారనుకోండి ఎవరొకళ్ళు, అది ఏమవుతుంది, ఎన్పిఏ అవుతుంది. ఎన్పిఏ అంటే ఆ బ్యాంక్కి పర్టికులర్ బ్యాంక్కి లాస్ అవుతుంది. సో ఆ లాస్ని రికవర్ చేయాలంటే ఏం చేయాలి, ఎయితర్ ఛార్జెస్ అన్నా పెంచాలి, లేకపోతే మినిమం బ్యాలెన్స్ అన్నా పెంచాలి. మీరు అనుకోవచ్చు అసలు మినిమం బ్యాలెన్స్ పెంచితే బ్యాంక్కి వచ్చే లాభం ఏంటని. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి ఒక 10,000 కస్టమర్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు వరకు మినిమం బ్యాలెన్స్ అనేదే లేదు, అంటే లేకపోతే ఒక మినిమం బ్యాలెన్స్ 1000 రూపాయలు ఉందనుకోండి. ఇప్పుడు ఆ బ్యాంక్ వచ్చేసి మినిమం బ్యాలెన్స్ని 10,000 చేస్తుంది అనుకోండి, అంటే ఆ 10,000 కస్టమర్స్ ఇంటూ 9,000, అంటే అన్ని ఫండ్స్ వచ్చేసి బ్యాంక్స్ దగ్గర లాగ్ అవుతాయి. అదేవిధంగా దాని మీద ఇంట్రెస్ట్ కూడా బ్యాంక్ చాలా తక్కువ ఇస్తుంది, ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ మీద కొన్ని బ్యాంక్స్ అయితే అసలు ఇంట్రెస్ట్ ఇవ్వవు, కొన్ని బ్యాంక్స్ అయితే
సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి. సో అక్కడ బ్యాంకు అక్కడ 10,000 కోట్ల ఏదైతే లాస్ వచ్చిందో దాని మినిమం ఛార్జెస్ కానీ మినిమం బ్యాలెన్స్ రూపంలో రికవర్ చేస్తున్నాయి. అదే కాకుండా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఎంసీఎల్ఆర్ కానీ పిఎల్ఆర్ కానీ, లేకపోతే ఇప్పుడు ఆర్బీఐ రీసెంట్గా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అంటే ఇంటర్నల్ బెంచ్ మార్క్ రేట్ అయితే మనకు ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు కాబట్టి లోన్ రేట్ని డైరెక్ట్గా రెపో రేట్తో లింక్ చేయమని. సో అప్పుడు కూడా ఏం చేస్తుంది, సపోజ్ బ్యాంక్ అంతా రావడానికి ఒక 5% పడుతుంది అనుకోండి, దానికి ప్రాఫిట్స్ రావాలి. ప్రాఫిట్ అంటే అర్థం ఏంటి, ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ రావాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా 10,000 కోట్లు డిఫాల్ట్ చేశారనుకోండి, అది కూడా ఎక్స్పెండిచర్ అవుతుంది కదా. సో రికవర్ చేసుకోవడానికి ఆ మార్జిన్స్ని కూడా పెంచవలసి వస్తుంది. సో ఎవరైనా ఎగ్గొడితే అది తిరిగి మిడిల్ క్లాస్ మెన్ మీద పడుతుంది. సో ఆ పాయింట్ కూడా మనం కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడుగుతున్నారు అసలు లోన్ ఎగ్గొడితే ఏమవుతుందని. లోన్ ఎగ్గొడితే ఏమవుతుందంటే మీకు సిబిల్ స్కోర్ అనేది పడిపోతుంది. దానివల్ల మీకు ఫర్దర్ లోన్స్ అనేవి రావు. అదేవిధంగా ఇప్పుడు మనకి రికవరీ ఏజెంట్స్ అని ఉంటారన్నమాట. రికవరీ ఏజెంట్స్ మన ఇంటికి రావడం కానీ మనల్ని టార్చర్ చేస్తాం కానీ జరుగుతుంది అనమాట. అయితే మీరు అడగచ్చు, మరి కొంతమంది లోన్స్ కంప్లీట్గా ఎగ్గొడతారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారని. అంటే మనకి ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఒకటి ఉంటుందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన అప్పులు 10 కోట్లు ఉన్నాయి అనుకోండి, మీ ఆస్తులు మొత్తం లెక్కెట్టిన ఒక 5 crores 6 crores ఉంది. అంటే మీరు ఇన్సాల్వెంట్ అయ్యారు, అంటే మీ అసెట్స్ కంటే లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి కేసులో మీరు ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేశారనుకోండి, మీ ఆస్తుల్ని మీ లయబిలిటీస్ని వాళ్ళే ఒక ఇన్సాల్వెంట్ అంటే ఒక ఏజెంట్ని అపాయింట్ చేస్తారు. అతను వచ్చి మీ ఆస్తుల్ని లెక్కించి అందరికీ ప్రపోర్షనేట్గా లయబిలిటీస్ అనే వాటిని సెటిల్ చేస్తారనమాట. సో మీకు ఒక ఇంత పీరియడ్ అని ఇస్తారు, అంటే ఈ పీరియడ్ వరకు మీరు మళ్ళీ బిజినెస్ చేయకూడదు. ఆ పీరియడ్ తర్వాత మిమ్మల్ని రిలీవ్ చేస్తారు, మళ్ళీ మీరు ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అయితే మనకి కంపెనీస్ విషయంలో ఏం జరుగుతుందంటే చాలామందికి ఆస్తులు అనేవి వాళ్ళ వైఫ్ పేరు మీద కానీ చిల్డ్రన్ పేరు మీద కానీ లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద కానీ ఉండటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టేసి ఎస్కేప్ అవుతున్నారు. మనం ఎంసీఎల్ఆర్ కానీ పిఎల్ఆర్ కానీ లేకపోతే రెపో రేట్ కానీ ఇవన్నీ అంటే ఇంకా మనం డీప్గా డిస్కస్ చేసుకోవడానికి ఒక సెపరేట్ వీడియో అయితే చేద్దాం. ఈ వీడియోలో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటిని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ టార్చ్. Please subscribe to Money Torch. Please subscribe to Money Talks. Please subscribe to Money Torch. 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 Please subscribe to Money Torch.